చిన్నుల్లిపాయలు, పచ్చి కొబ్బరి నూరి వేసుకుంటున్నాను. వేగిన కొబ్బరిలో పులుసు వేసుకుంటున్నాను. పులుసులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారం. చేపల పులుసు బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు బాగా ఉడికింది. దాని తర్వాత పచ్చి చేపలు వేసేయాలి. వేసిన తర్వాత పైకి నూనె తేలేదాకా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోకూడదు. 10 నిమిషాలు అయిన తర్వాత నూనె పైకి తేలుతుంది. కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. పులుసు ఉడకంగానే ఎమ్మి ఎమ్మి పులుసు. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఖైరునిసాస్ కిచెన్కి వెళ్ళండి. దాంట్లో ఫుల్ వీడియో ఉంది. ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అంతే తయారీ.